చిన్న జీవితం అండి. 3 నెలల ముచ్చటే కదా, 3 నెలల ముచ్చటే కదా బతకటంలో. పాపం చేసుకుంటే ఎంతకాలం బతుకుతా చెప్పండి? అందం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. మహా అంటే ఒక 20 ఏళ్ళ నుంచి ప్రారంభమై 35 ఏళ్ళ వరకు అందం ఉంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత ముడతలు వస్తాయి, మచ్చలు వస్తాయి, మొత్తం వికారంగా అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా కానీ అందాన్ని చూసో ఐశ్వర్యాన్ని చూసి మోసపోకండి. మీరు మోసపోయి అందము ఉందని చెప్పేసి వాళ్ళకి అలవాటు అయిపోయి పాపానికి జోగకండి, వెళ్ళిపోకండి పాపం వైపు. ఏమంటే అందం ఉన్నంత వరకే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వాడుకొని వదిలేస్తారు మనల్ని. అది పురుషుడైనా స్త్రీ అయినా ఎవరినైనా. పురుషుడు అనుకోను స్త్రీని వాడుకొని వదిలేస్తాడు. తర్వాత ఏమంటాడు, ఆమె కష్టాల్లో ఉంటుంది, బాధల్లో ఉంటుంది, ఇబ్బందులు ఉంటుంది, రోగం వచ్చి ఉంటుంది, అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమండి అంటే అయిపోయింది నీ పని అంటాడు. అంతే. చూడండి, అంటే అందం ఉన్నంత వరకే. మగాన్ని కూడా అంతే, తన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు బాగా రాబట్టుకుంటారు. అయిపోయిన తర్వాత జోబీ కాలైన తర్వాత ఇంకేం ఉండదు. ఇక తర్వాత వదిలేస్తారు. ఇక నువ్వు మంచంలో పడిన తర్వాత నిన్ను ఎవరు పట్టించుకోరు తెలుసా? కానీ ఎవరు పట్టించుకుంటారు తెలుసా? ఒక మాటలు చెప్తాను. ఎవరు పట్టించుకుంటారంటే, నువ్వు కట్టుకున్నావు చూడు, తోడుగా ఉంటావని చెప్పి ఆమెకు మాటిచ్చావు కదా, నీ తోడు ఉంటాను నీ కష్టాలు రోగాల్లో అని మాటిచ్చావు కదా, ఆమెనే ఉంటుంది లాస్ట్ వరకు. ఎవ్వరు ఉండరండి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.